అండి వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ సేమియా అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు టమాటో ఉప్మా అంటే టమాటో బాంబినో వెజిటేబుల్ బాంబినో చేస్తుంటాం, కానీ ఎగ్ బాంబినో కాంబినేషన్ చాలా బాగుంటుంది. దాని తయారీ విధానం చూద్దామా? ముందుగా 1 కప్ బాంబినోని మనం ఫ్రై చేసుకుందామండి. బాంబినోని ఫ్రై చేసుకోవాలి. 3 ఎగ్స్, కొంచెం క్యాప్సికమ్, ఒక ఆనియన్ మీడియం సైజు, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ క్యారెట్ అండి, ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి. కొంచెం క్యాబేజ్. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఏ కప్పు అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్స్ వాటర్. వాటర్ వేసేసుకున్నాక ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం సాల్ట్, వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాం. ఆయిల్ ఎందుకు పోసామంటే ఈ సేమియా ఉడికేటప్పుడు ఒకటికి ఇట్లా స్టిక్ కాకుండా ఇట్లా స్టిక్ కాకుండా ఉండడానికి ఆయిల్ వేసుకున్నాము. దీంట్లోనే కొంచెం సేమియా ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడే తినేటప్పుడు కొంచెం చప్పగా ఉండదు. సేమియా కూడా ఉడికిపోయిందండి. ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దు, ఒక బాయిల్కి మనం దింపేయాలి. ఇదండి సేమియా ఇలా తుంచితే ఇలా ఇరిగిపోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం సపరేట్గా కుక్ చేస్తాం దీన్ని. ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేద్దాం. ఇలా డ్రైన్ చేసి పక్కన ఉంచేసుకోవాలండి. దీంట్లో ఒక 1 గ్లాస్ అంతా నార్మల్ వాటర్ పోసి పక్కన ఉంచేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఒక 3 ఎగ్స్ పగలగొట్టి వేసేసుకోండి. ఎగ్స్ వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక 1 పించ్ అంత సాల్ట్, ఒక 1 పించ్ అంత పసుపు, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని ఎగ్స్ని బాగా స్క్రంబుల్ చేసేసుకోవాలి. ఇలా ఎగ్ స్క్రంబుల్ చేసేసుకొని ఫ్రై అయిపోయినాక పక్కన తీసి పెట్టేసుకుందామండి. అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగుతున్నప్పుడే 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువ ఉన్నా కూడా పర్వాలేదు, కొంచెమే వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది, బాగుండదు. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజ్, కొంచెం క్యాప్సికమ్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ లాస్ట్కి ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసాక చూసుకోండి, తక్కువ పడితేనే వేయండి, లేకపోతే వేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి బాంబినోలో వేసాము, ఎగ్ ఫ్రై చేసేటప్పుడు వేసాము, మళ్ళీ ఇప్పుడు వెజ్జెస్ ఫ్రై చేసేటప్పుడు వేస్తున్నాం. ఇలా వెజ్జెస్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం డ్రైన్ చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకుందాం.
చేసేసుకొని ఇప్పుడు దీంట్లో స్క్రాంబుల్డ్ ఎగ్, ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ. సండే అయితే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేకపోతే ఎప్పుడైనా మనం రొటీన్ టిఫిన్ చేస్తూనే ఉంటాం కదా, ఇడ్లీ దోశ. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా కారం, మరి ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్, వేసి అన్నీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో సేమియా ఇలా వెజిటేబుల్ సేమియా చేస్తున్న బదులు ఇలా ఎగ్ సేమియా ఒక్కసారి డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఏ పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే సేమియా ఉప్మా, సేమియా వెజిటేబుల్ సేమియా, టమాటో సేమియా పిల్లలకు ఎగ్ సేమియా మంచిగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఇవ్వండి. ప్రతిసారి మీ పిల్లలు కూడా ఇదే చేయమని చెప్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి బాగా కలిపేసి సిమ్లో పెట్టేద్దాం. 1 మినిట్ సిమ్లో పెట్టేసి లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండి మన ఛానల్ని ఉన్న కుకింగ్ని మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది, అది ప్రెస్ చేయండి. మీకు నేను ఏం చేస్తే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. కుకింగ్ వీడియోనా లైవ్ వీడియోనా వచ్చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంతవరకు మీరు సపోర్ట్ చేశారు, ఇంకా సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ కూడా కంప్లీట్గా చూడండి. థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ గురించి అండి. ఇంకా అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. వేడిగా ఎగ్ బాంబినో రెడీ అయిపోయిందండి. ఏ రెసిపీ అయినా లవ్తో గేర్తో చేసే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. రూపీస్ కిచెన్ ఎగ్ బాంబినో రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.